ఈడాడు హిందూ, ఈడు ముస్లిం, ఈడు క్రిస్టియన్ అన్నది ఈ దొంగ నాయకులు పెడుతున్న ఫైట్. మనకి మతాల మధ్య చిచ్చొద్దు, కులాల మధ్య చిచ్చొద్దు. ఎందుకంటే ఆ 1-2 మతాలే, ఆ 1-2 కులాలే మనల్ని ఇంకొక 78 సంవత్సరాలు ఏళ్ళడం కొరకు వీళ్ళ ప్లాన్ అది. మీ నాయకులను మీరు నమ్మకండి, ముఖ్యంగా మందకృష్ణ మాదిగ లాంటి నాయకులు నమ్మకండి. ఎల్లుండి మా అన్న అని మోదీ కాలు పట్టుకున్న వాళ్ళు అసలు నమ్మకండి. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు పోస్ట్ ఇస్తారంటే చంద్రబాబు నాయుడిని తిట్టి పాదాలు మొక్కాడు, మోదీని తిట్టాడు, మోదీని పాదాలు మొక్కాడు, సెంట్రల్ తిట్టాడు, వాళ్ళ పాదాలు మొక్కాడు. వీళ్ళంతా ఈ ప్యాకేజ్ స్టార్లు. మరి మీరు కనీసం పట్టించుకోకండి, టైం వేస్ట్ చేయకండి. ఈ పార్టీలో ఉన్న బానిసలారా బయటకు రండి. ఇదే మనకు మంచి అవకాశం, మీరు బయటకు రండి. ఏ పార్టీలో ఉన్నా ఇప్పుడు మీరు బయటకు రండి. దేశాన్ని కాపాడే సమయం ఆసన్నమైంది. అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చే సమయం ఆసన్నమైంది. దేశాన్ని చైనా అమెరికాతో ఈక్వల్ లేదా బెటర్ చెయ్యాలి అంటేనే మార్పు రావాలి. ఇప్పుడున్న ఏ పొలిటికల్ పార్టీ ఫెయిల్ అని కాంగ్రెస్ 54 సంవత్సరాలు, బీజేపీ 15 సంవత్సరాలు, అప్పుడు వాజ్పేయి టైంలో, ఇప్పుడు 10 సంవత్సరాలు ఫెయిల్ అయిందని కళ్ళకు కనబడుతుంది. ఇంకా రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులు మోదీకి తొత్తులని క్లియర్గా మీకు కనపడింది. ఇంకా ఆలోచించకండి. ప్రతి ఒక్కరూ ఒక వీరుడి శూరుడిలాగే మీరు బయటికి రండి. థ్యాంక్ యూ వెరీ మచ్.